హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇవాళ చెప్పబోయే విషయం రైతుల గురించి. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ అంటే అన్ని పంటలు చేతికొచ్చి అమ్మడానికి రెడీగా ఉన్న రైతుల బాధ గురించి అయితే ఇవాళ నేను చెప్తాను. ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి చేతికొచ్చిన పంటను ఒక మంచి ధరకి అమ్మాలని ప్రతి రైతు కోరుకుంటాడు. అలాగే సరైన ధర కోసం అయితే వేచి చూస్తారు. అయినా ఈ సమయంలో అయితే చాలా తక్కువ ధర అయితే ఉంది. సో రైతులు ఒక బాధ. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి నాకు ఆ బాధ అయితే తెలుస్తుంది. సో ప్రభుత్వానికి కూడా ఈ బాధ తెలని వీడియో అయితే చేస్తున్నాను. సో అలాగే ఇంకో విషయం ఏమంటే, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, ఉచిత కరెంటు అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా రైతులకు ఏం కావాలనే మాట చాలామందిలో ఉంది. అయితే ఈ మాటకి నేను ఒక ఉదాహరణగా చెప్తాను. అది ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఎవరైతే పేర్లు చెప్తానో, లేకపోతే ఎవరైతే చేస్తున్న పని మీద అయితే నేను ఈ వీడియోలో చెప్తానో వాళ్ళందరూ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది మాత్రం గవర్నమెంట్కే తెలుసుకోవాలని నేను ఇందులో చెప్తాను. కాబట్టి మీరెవరు బాధపడకండి. అలాగే ఎవరి కోసం ఇది చేస్తున్నదే ముఖ్యం నాకు. సో రైతులకు ఒక మంచి ధర వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు సబ్సిడీలు అలాగే ఉచిత కరెంట్ల గురించి చెప్పాను కదా. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే విధంగా చాలా స్కీమ్లు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. అయితే వాళ్ళకు సీనియారిటీని బట్టి అలాగే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వాళ్ళకు సాలరీ అనేది, వేతనం అనేది, పైసలు అనేది పెంచుతూ పోతుంది. అయినా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ మన దేశానికి తిండినైతే అందిస్తున్న రైతులకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత క్వింటాల్కి కానీ ఏదన్నా మన పంటకి ఎంతో కొంత ఎందుకు పెంచుతలేరు అనేది నా ప్రశ్న. సో మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మన రైతులు ఎంతగా కష్టపడి మన దేశానికి మొత్తానికి తిండి అయితే పెడుతున్నారు. అలాగని గవర్నమెంట్ కూడా మనకు సరైన ధర ఇవ్వకపోతే ఇంకా భారతదేశంలో ఉన్న ఏ రైతన్నా ఎవరి దగ్గర వెళ్ళాలా, ఎన్ని ధర్నాలు చేయాలా, ఎన్ని లొల్లీలు చేయాలా, అన్నీ చేసినా మనకి లాభం లేదు అన్నట్టుగా చేసి కొంతకాలం వచ్చేసరికి అమ్మడానికి ఎందుకురా, మన కోసం మా తిండి కోసమే చేద్దామనే రోజులు కూడా వచ్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అలా నష్టపోతున్నారు కాబట్టి. అదేవిధంగా ఒకవేళ రైతులు చేస్తే ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి నిరాశ ఎదురవుతుంది రేటు విషయంలో. సో గవర్నమెంట్ తెలుసుకొని వాళ్ళకు సరైన రేటు పెట్టి రైతులకు మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తారని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రైతుల బాధలు అయితే చూసి ఉంటారు. సంవత్సరం మొత్తం కష్టపడి రాత్రనక పగలనక సమయం సందర్భం లేకుండా పనులు చేసిన రోజులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు సరైన ధర లభిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నా. నా వీడియోల వల్ల కొంతమందికి మంచి జరిగితే బాగుంటుందని ఇలాంటి వీడియోలు చేస్తున్నా. సో మీరు కూడా ఇలాంటి విషయాల కోసం నాకు సపోర్ట్ చేస్తుండాలా. సో ఫ్రెండ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గర వెళ్ళే వరకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు. ఇలాంటి మంచి విషయాల కోసం నేను ఎప్పుడు ముందుంటాను. సో చాలామంది చాలా రకాలుగా రైతుల గురించి మాట్లాడతారు. చిన్న రైతు, పెద్ద రైతు అని. ఏ రైతు అయినా కూడా మన దేశానికి ఎంతో కొంత మేలు చేస్తున్నాడని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.